హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప పుట్టినరోజు నాడే దీప తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దశరథ నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప కార్తీక్ ఇక శివనారాయణ ఇంటికైతే వస్తారు. అప్పుడే దీప అయితే దశరథ కాళ్ళ మీద పడి మొక్కుతుంది. ఈరోజు నా పుట్టినరోజు, నన్ను ఆశీర్వదించండి అని దీప అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది చూసి జ్యోత్స్న అయితే, ఇంటి పని మనిషిగా వచ్చిన నువ్వు ఇలా పుట్టినరోజు నాడు ఇలా ఆశీర్వాదాలు తీసుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే దశరథ అయితే, ఉండే కొద్దీ నీకు మొత్తం తెలివి పోతున్నట్టుంది, మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నావు, అసలు ఏంటి నువ్వు అని అడుగుతూ ఉంటాడు దశరథ. తన పుట్టినరోజని ఆశీర్వదించమండి, దాంట్లో తప్పేముంది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నీ తీరేమీ బాగుంటలేదు. మొన్న నాన్న అని పిలిచిందని దీపని కొట్టబోయావు. నిన్న శౌర్య నీ బొమ్మలు డ్రెస్సులు వాడుకుంటుందని బొమ్మల్ని విసిరి కొట్టావు. ఇప్పుడు దీప తన పుట్టినరోజు నాడు ఆశీర్వదించమంటే నువ్వేమో ఇలా చేస్తున్నావు, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక దీపని ఆశీర్వదిస్తాడు. ఇక జ్యోత్స్న కోపంతో లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే పారిజాతం, ఏంటి దశరథ, ఈరోజు దాని పుట్టినరోజు కూడా కదా, మరి నువ్వెందుకు దాన్ని తిట్టావో, అది చూడు ఎంత బాధపడుతూ వెళ్ళిపోయిందో అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అది విని దశరథ అయితే, అవును జ్యోత్స్న పుట్టినరోజు కూడా కదా, అనవసరంగా జ్యోత్స్నని పుట్టినరోజు నాడు ఏడిపించినట్టున్నాను, జ్యోత్స్నకి ఎలా సారీ చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే. అలా అనుకున్న దశరథ అప్పుడే ఇక జ్యోత్స్నతో మాట్లాడాలని అక్కడికైతే వెళ్తాడు. ఇంతలో పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, ఏంటే నువ్వు, నిన్నే కదా చెప్పాను ఆ దీప విషయంలో ఆవేశపడొద్దని, అయినా ఇదేమి చండాలమో, నీ పుట్టినరోజు దాని పుట్టినరోజు ఒకే రోజు వచ్చి సచ్చాయి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఈ ఇంటి వారసురాలు కదా గ్రాని, మరి ఈరోజే కదా తను కూడా పుట్టింది, అందుకని ఈరోజే తన పుట్టినరోజు వచ్చింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ అయితే అక్కడికి వెళ్తాడు. ఇక దశరథ వెళ్ళి ఒక్కసారి ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే పారిజాతం కూడా షాక్ అయిపోతూ, ఏమంటున్నావే నువ్వు, దీప ఏంటి ఇంటి వారసురాలేంటి అని అంటూ ఉంటే, అవును గ్రాని, దీపే సుమిత్ర దశరథల కూతురు. ఆ రోజు నువ్వు చంపమని సౌదులకు ఇచ్చిన ఆ పాప ఈ దీప అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అయితే. అంటే ఆ రోజు వాడు దాన్ని చంపేయలేదా అని అంటూ ఉంటే, లేదు గ్రాని, చెప్పాడు కదా మీ కొడుకు దాసు ఈ ఇంటి వారసురాలు బ్రతికే ఉందని, త్వరలోనే వస్తుందని చెప్పి, ఆ ఇంటి వారసురాలు ఎవరని ఆరా తీస్తే నీ కొడుకే నాకు చెప్పాడు, దీపే ఇంటి వారసురాలని. ఆ రోజు నువ్వు నన్ను ఈ ఇంటికి వారసురాల్ని చేయడానికి నీ కొడుకుకు పుట్టిన నన్ను సుమిత్ర కూతురుగా పెరిగేలా చేశావు. కానీ ఇప్పుడు దీప మళ్ళీ ఎక్కడో పెరిగి చివరికి ఈ ఇంటికే వచ్చి సొంత వాళ్ళ బావనే పెళ్లి చేసుకుంది. ఆ ఇంటి వారసురాలనే చేసుకున్నాడు, బావ కూడా తన మరదల్నే పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళందరూ అనుకున్నట్టే కాంచనాత్త కూతురే ఈ ఇంటికి కోడలయ్యింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. అంటే దాసు నాకు చెప్పడానికి వస్తున్నప్పుడు ఇంటికేనా జ్యోత్స్న దాసుని కొట్టింది, దాసు నాకు చెప్పాలనుకున్న నిజం ఇదేనా అని అనుకొని దశరథ స్టన్ అయిపోతూ ఉంటాడు. పారిజాతం జ్యోత్స్న ఇంతకి తెగించారా, పారిజాతం పిన్ని ఆ రోజు మా కూతుర్ని మాకు దూరం చేసి తన మనవరాలిని ఈ ఇంటి వారసురాలుగా చేసిందా, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు మా కన్న కూతురుగా పెరిగింది దాసు కన్న కూతురా అని చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక దీప నాన్న అని పిలుస్తూ ఉంటే, అందుకే జ్యోత్స్నకి అంత కోపం వచ్చింది. దీప కూతురు తన బట్టలు వేసుకుంటే అందుకే తనకి అంత రోషం వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే. జ్యోత్స్న పారిజాతం వీళ్ళిద్దరూ కూడా ఆడుతున్న నాటకాన్ని ఇప్పుడే బయట పెడతాను అని దశరథ అయితే బయలుదేరబోతూ ఉంటే, అప్పుడే కార్తీక్ అయితే దశరథని చూస్తాడు.
నిజం తెలుసుకున్నాము మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. అవునరా, నిజం తెలుసుకున్న నిజాన్ని సుమిత్రకి మా నాన్నకి చెప్పి తీరుతాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు కార్తీక్. అయితే వద్దు మావయ్య, ఇప్పుడు చెప్పావంటే నీ కుటుంబాన్ని నువ్వే ప్రమాదంలోకి నెట్టేసుకున్నవాడు అవుతావు అని అనగానే అప్పుడే ఇక దశరథని తీసుకొని కార్తీక్ అయితే పక్కకు వెళ్తాడు. అవును మావయ్య, నాకు దీపకి దాసు మావయ్యకి ఈ నిజం తెలుసు. కానీ నిజం తెలిసినా ఎందుకని మేము సైలెంట్గా ఉన్నాము? జ్యోత్స్న చేస్తున్న కుట్రల్ని కుతంత్రాన్ని ఎందుకు మేము చూస్తూ ఊరుకున్నామో తెలుసా? ఈ ఇల్లు ప్రమాదంలో ఉందని జ్యోత్స్న ఆస్తి కోసం కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గురాలు. అలాంటి జ్యోత్స్న పారిజాతం ఎంతకైనా తెగిస్తారో. చివరికి ఆస్తి కోసం మీ అందరినీ కూడా చంపడానికి జ్యోత్స్న వెనకాడదో, ముఖ్యంగా దీపని. అందుకని నిజం తెలిసినా కూడా తెలియనట్టే దీప నేను నటిస్తున్నాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కొన్ని రోజులు నువ్వు ఏమీ తెలియని వాడిలాగే మామూలుగానే ఉండు మావయ్య. కొన్ని రోజుల తర్వాత అప్పుడు మనం ఏం చెయ్యాలో అప్పుడు నేను చెప్తాను. దాసు మావయ్యకి ఇదే చెప్పాను. దాసు మావయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు, కానీ దాసు మావయ్య ప్రాణాల్ని జ్యోత్స్న నుంచి కాపాడడానికి దాసు మావయ్యే మనకి సాక్ష్యం కాబట్టి నేను దాసు మావయ్యని ఒక చోట భద్రపరిచాను, ఒక చోట దాచిపెట్టాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే అది విని కార్తీక్ని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న ఇంతకి తెగిస్తుందని అనుకోలేదురా. నిజంగా మా చెల్లి సంకల్పం నిజమయ్యింది. తన కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నా నా చెల్లి కోరిక తీరింది. మా అల్లుణ్ణి, నా కూతురికే నా అల్లుణ్ణి మేనల్లుణ్ణి ఇచ్చి చెయ్యాలనుకున్నా నా కోరిక కూడా తీరింది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అవును మావయ్య, ఆ దేవుడి లీలలు మామూలే కాదు, చూసావు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అంటే ఇప్పుడు దీప నా కన్న కూతురు అన్నమాట అని అనగానే అవును మావయ్య, కానీ ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం జ్యోత్స్నకి అనుమానం వచ్చినా దీప ప్రాణాలకే ప్రమాదం. తను ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడు మనకి నిజం తెలిసిపోయిందంటే తను ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకని మనం జ్యోత్స్నని చాలా చాకచక్యంగా తన ప్లాన్ని తిప్పికొట్టాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక దీప అయితే కాఫీ తీసుకొని దశరథ దగ్గరికి వస్తుంది. ఇక దశరథ దగ్గరికి రాగానే అప్పుడే ఇక దశరథ అయితే దీపని చూసి, అమ్మ దీప, ఇన్ని రోజులు కన్న కూతురు కళ్ళ ముందే ఉంటే చూసి గుర్తుపట్టలేకపోయానమ్మా అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే కార్తీక్ అయితే మావయ్యకి నిజం తెలిసిపోయింది అని చెప్పడంతో అప్పుడే దీప అయితే దశరథని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. నాన్న అంటూ తను అయితే దగ్గరవుతుంది దశరథకి. ఇక దశరథుని పట్టుకొని ఎమోషనల్ అయితే అవుతుంది. అప్పుడే త్వరలోనే నిన్ను ఈ ఇంటి వారసురాలుగా నేను చేస్తానమ్మా. ఈ ఇంటి పని మనిషిని చేసిన జ్యోత్స్నని ఇంటి పని మనిషిని చేసి నిన్ను ఇంటి వారసురాలుగా ఆ జ్యోత్స్న నీకు సేవలు చేసేదానిలా చేస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక దీప అయితే నాకు కావాల్సింది అంతస్తులు ఆస్తులు కాదు నాన్న, మీ ప్రేమ అని అంటూ ఉంటుంది దీప. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.